హాయ్ అండి. ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే మన హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ ప్లేస్లో ఓకేనా బేసిక్ బిహేవియర్ హౌస్ కీపర్స్ది బేసిక్ బిహేవియర్ ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉండాలి వర్క్ ప్లేస్లో, అలాగే క్లయింట్స్తో వాళ్ళు ఎలా ఉండాలి అనేది క్వశ్చన్ అండి. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటది బేసిక్ బిహేవియర్ హౌస్ కీపర్స్. అంటే హౌస్ కీపింగ్ యొక్క బేసిక్ బిహేవియర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషనలిజం. ఏంటి కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫెషనలిజం అంటే మనం ఏదైతే డ్యూటీ చేస్తున్నామో ఏ ప్రొఫెషన్లో ఉన్నాం, ఎగ్జాంపుల్ హౌస్ కీపింగ్ డ్యూటీ చేస్తున్నారు మీరు. సో హౌస్ కీపింగ్ ప్రొఫెషనల్లో మాత్రమే ఉండాలి. అంటే గ్రూమింగ్లో కానీ అలాగే డ్రెస్ మెయింటెనెన్స్లో కానీ అన్నీ కూడా ప్రొఫెషన్లో ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి రెస్పెక్ట్ అనేది మనం ఉంటున్న సొసైటీలో కానీ మనం చేస్తున్న ప్లేస్లో వర్క్ ప్లేస్లో కానీ అలాగే మనతోటి ఉన్నటువంటి ఉద్యోగులు కానీ అలాగే మన పైన ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో సూపర్వైజర్స్, ఎగ్జిక్యూటివ్స్, ఎవరైతే మేనేజర్స్ ఎవరైతే ఉంటారో అలాగే మనతోటి ఉద్యోగులు కాకుండా వేరే ఉద్యోగులకు కూడా రెస్పెక్ట్తో మనం మెలిగి ఉండాలి. ఓకేనా? మెయిన్ హౌస్ కీపర్స్ కూడా ప్రొఫెషనలిజం. నెక్స్ట్ వచ్చేసి రెస్పెక్ట్ మనకు కావాలి. రెస్పెక్ట్ ఇస్తూ మనం పని చేసుకోవాలి. మనం ఎదుటి వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇస్తారు తిరిగి. కాబట్టి రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్. హౌస్ కీపర్స్ అందరు కూడా ఇంపార్టెంట్, బట్ హౌస్ కీపర్స్ కోసం మనం చెప్తున్నాం కాబట్టి హౌస్ కీపర్ చాలా రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యం. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ ఏంటి ప్రొఫెషనలిజం అయింది, రెస్పెక్ట్ అయింది. నెక్స్ట్ పాజిటివ్ యాటిట్యూడ్. అంటే మన పని చేసే ప్రదేశంలో పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి. ఇక్కడనే కాదు బయట కూడా ఉండాలి, బట్ మనం మెయిన్గా వర్క్ ప్లేస్లో మనం ఉంటున్నాం మెలుగుతున్నాం కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్తో కలిగి ఉండాలి. ఎగ్జాంపుల్ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఎగ్జాంపుల్ ఏదైనా మీ పైన ఉన్నటువంటి సూపర్వైజర్లు కానీ ఎవరైనా ఒక పని చెప్పారనుకోండి, దాన్ని వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు. పాజిటివ్ థింకింగ్తోనే మనం ముందుకు వెళ్తుండాలి, ఆ పని అనేది చేయాలి. ఇంకోటి అంటే ఎగ్జాంపుల్ 1 అవర్ హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా పని చేయమంటారు. ఎక్స్ట్రా పని చేయవలసినప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి. అంటే మన కంపెనీ మన పని అనే ఆ పాజిటివ్ యాటిట్యూడ్ థాట్తో మనం పని చేయాలి. మా టైం అయిపోయింది కదా వెళ్ళిపోతాం సంథింగ్ అట్లా అంటే అది పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉన్నట్లు కాదు. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ప్రతి విషయాన్ని కూడా మన చుట్టూ ఉన్న మనుషులతో కానీ అలాగే ప్రతి ఆలోచన పని విషయంలో పాజిటివ్ యాటిట్యూడ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఏంటి బేసిక్ బిహేవియర్ తెలుసుకున్నారు. తర్వాత ఏం తెలుసుకోవాలి? కమ్యూనికేషన్ విత్ క్లయింట్తో మనం ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి అనేది మనకి మెయిన్ ముఖ్యం. ఓకేనా? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో కమ్యూనికేట్ చేయాలంటే అంటే సరళమైన అంటే స్వచ్ఛంగా మనం మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలి. అర్థమైందా? మనం ఎదుటి వారు క్లయింట్తో మాట్లాడేటప్పుడు కానీ ఎంప్లాయీస్తో ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు కానీ స్వచ్ఛంగా సరళంగా మనం చక్కగా మాట్లాడాలి. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది సక్రమంగా మాట్లాడాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రెండ్లీగా ఉండాలి. ఏంటండి? ఫ్రెండ్లీగా ఉండాలి. మనం అందరితో కలిసిమెలిసి ఫ్రెండ్లీగా మనం ముందుకు మూవ్ అవుతుండాలి. ఎటువంటి ద్వేషాలు కానీ కోపాలు కానీ సో ఎటువంటి ఫీలింగ్స్ అని పెట్టకుండా అందరూ కలిసి మట్టుగా ఫ్రెండ్లీగా ఆ క్లయింట్స్తో మనం వెళ్ళాలి. అంటే ఏదైనా వాళ్ళు క్లయింట్స్ ఏదైనా ఒక పని చెప్పేటప్పుడు మనం వెంటనే చేసే విధంగా ఉండాలి. ఫ్రెండ్లీగా వాడేంటి మాకు చెప్పేది, మేమేంటి వాళ్ళు పని చేస్తాం అనే విధంగా కాకుండా ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉండాలి. అప్పుడే రిలేషన్ అనేది పెట్టుకోండి. ఫ్రెండ్లీ రిలేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రెస్పాన్సివ్. అంటే మీ యొక్క రెస్పాన్సివ్ ఎలా ఉండాలంటే ఇప్పుడు
ఏదైనా క్లయింట్ కానీ లేకపోతే ఉద్యోగులు కానీ ఏదైనా ఒక పని చెప్పేటప్పుడు డిలే ఉండకూడదు. రెస్పాన్స్ అనేది చాలా స్పీడ్గా ఉండాలి మీ నుండి. అంటే మీ పైన ఉన్నటువంటి సూపర్వైజర్ కానీ క్లయింట్ ఏదైనా ఒక పని చెప్పేటప్పుడు రెస్పాన్సివ్గా ఉండాలి. వెంటనే ఆ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని అది అక్కడ ఆ ఏరియా కానీ అది శుభ్రపరిచే విధంగా ఉండాలి, ఆ పని చేసే విధంగా ఉండాలి. రెస్పాన్స్ అనేది లేట్గా ఉండకూడదు. అంటే ఒక పని చేసేటప్పుడు తర్వాత చేద్దామని ఉండకూడదు, చేస్తే వెంటనే చేసేయాలి. అంత అలర్ట్గా ఉండాలి, రెస్పాన్సివ్గా ఉండాలి. ఓకేనా? క్లయింట్స్తో మనం ఇలా రెస్పాన్సివ్గా, ఫ్రెండ్లీగా అండ్ గుడ్ కమ్యూనికేషన్, ఓకేనా, సక్రమంగా మనం మాట్లాడాలి. లాస్ట్ ఏంటంటే విత్ కోవర్కర్స్. అంటే కోవర్కర్స్ అంటే మనతోటి, మన చుట్టూ చేస్తున్న ఉద్యోగులు, మనతోటి మన వాళ్ళు, అంటే మన చుట్టూ ఉన్న పనిచేస్తున్న వ్యక్తులు ఎలా మనం ప్రవర్తించాలంటే సేమ్ అండి. పనిచేస్తున్నప్పుడు ఒక దగ్గర పనిచేస్తున్నప్పుడు టీం వర్క్ అనేది కంపల్సరీగా ఉండాలి. అంటే టీం వర్క్ అనేది ఉంటేనే, కలిసిమెలిసి పనిచేస్తేనే, ఒక టీమ్గా, ఒక గ్రూప్గా, ఒక గుంపు పనిచేస్తేనే ఆ పని అనేది వేగవంతంగా మరియు సులభతరంగా అయిపోతుంది. అర్థమవుతుందా? టీం వర్క్ ఉంటేనే చాలా స్పీడ్గా, సులభతరంగా అయిపోతుంది. అంటే ఎగ్జాంపుల్, ఒక మేనేజర్ నీ పైన ఒక సూపర్వైజర్ ఒక పని చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్, ఒక పని గంటలో 5 చేసేయగలుగుతారు. 5 ఒక గంట ఇద్దరికి ఇచ్చారనుకోండి, అది 2 గంటలు 3 గంటలు అవుతుంది. కాబట్టి ఈ టీం వర్క్తో చేసినట్లయితే 5 అనుకోండి, ఆ టీం వర్క్ చేసినట్లయితే చాలా వేగవంతంగా అయిపోతుంది. గంటలో వచ్చిన పని ఆ 40 మినిట్స్, ఆ 30 మినిట్స్లో అయిపోతుంది, లేకపోతే గంటలో అయిపోతుంది. ఓకేనా? అదే 5 మెంబర్స్ లేకపోతే 2 మెంబర్స్ ఆ పని చేయమంటే చేస్తారు, కానీ బద్ధకంగా చేస్తారు, సక్రమంగా చేయరు. ఒక లైన్ అప్ ఉండదు, ఒక మెయింటెనెన్స్ ఉండదు, ఎలా పడితే అలా చేస్తారు. అంటే ఎందుకు? టైం అయిపోతుందనో మరొక విధంగా సక్రమంగా చేయరు. కాబట్టి టీం వర్క్ ఉంటేనే అందరు కలిసిమెలిసి వేగవంతంగా, సక్రమంగా ఆ పని అనేది పూర్తి చేసి వెళ్తారు. ఓకే, కలిసిమెలిసి అనేది మనం పని చేయాలి, వేగవంతంగా, సులభతరంగా మనకు ఉంటుంది. ఓకే, పని అయిన తర్వాత. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సక్రమంగా మాట్లాడే విధానం. సో మాట్లాడే విధానం కూడా మనతోటి చేస్తున్న ఉద్యోగులు, మనతోటి ఎవరైతే పనిచేసిన వాళ్ళతో సక్రమంగా మాట్లాడాలి. సక్రమంగా మాట్లాడితే మనకు రేపు పొద్దున వాల్యూ ఇస్తారా? ఇవ్వరు. కాబట్టి మనం వాళ్ళతో డ్యూటీ చేయగలుగుతామా? చేయలేం. కలిసిమెలిసి చేయగలుగుతామా? చేయలేం. కలిసిమెలిసి ఉండగలుగుతామా? ఉండలేం. కాబట్టి మనం పనిచేస్తున్న ప్రదేశంలో మనతోటి ఉన్న పనిచేసే వర్కర్స్తో మనం సక్రమంగా మనం మాట్లాడుకోవాలి. ఓకేనా? రైట్. ఇంకోటి ఏంటంటే లాస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనం సేమ్ మనతోటి మన కోవర్స్ ఎవరైతే ఉంటో సపోర్టింగ్గా పని చేసుకోవాలి. ఒకరికొకరు సపోర్ట్ చేస్తూ పని చేసుకోవాలి. సపోర్ట్ లేకపోతే ఈరోజు ఒకరు నీకు సపోర్ట్ చేయకపోతే రేపు పొద్దున వాళ్ళు నీకు సపోర్ట్ చేయరు. అక్కడ ఏమవుతుంది? అక్కడ పని పెండింగ్లోనే ఉండొచ్చు, పని సక్రమంగా జరగకపోవచ్చు. ఓకేనా? సో సపోర్టింగ్ లేకపోతే అనేది మనం ముందు నడాలి. కాబట్టి కంపల్సరీ సపోర్టింగ్ అనేది ఉండాలి. మనం కోవర్స్తో ఉండేటప్పుడు కంపల్సరీ ఏం కావాలి? సపోర్టింగ్ కావాలి, టీం వర్క్ కంపల్సరీ కావాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి సక్రమంగా మాట్లాడాలి, సక్రమంగా మాట్లాడుకోవాలి. ఓకేనా? ఇదండి. ఓకేనా? బేసిక్ హౌస్ కీపింగ్ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ విత్ క్లయింట్స్ అండ్ కోవర్కర్స్. ఓకేనా? సో ఈ వీడియో కానీ ఈ యొక్క సమాచారం కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్. ఓకేనా? ఫర్ మోర్ వీడియోస్
ఎక్కువ వీడియోలు కావాలనుకుంటే హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వ్యక్తి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.